అన్న జగదీష్ అన్న చిన్నప్పుడే విరసం సభల్లో సాహిత్య కవితలు, తర్వాత మంత్రి అయినా కూడా ఏం అదే పాలనలో ఉంటాడు, అదే ప్రజలు పొద్దున్న లేస్తే మళ్ళీ పాతలే ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా. అన్న గౌరీ పిడికిలి కానుడు తాత రామారావు మనం మాకు నా అందుకొరకు పొందుకో పాట ఎంత మేము వచ్చే ఆఖరికైతే మేము పాడేది పోయేది తప్ప రోటికి లేని పని కొన్ని సాధించరు. కానీ తెలంగాణ మాత్రం ఈ పద్ధతిలో తేవచ్చు అని ప్రజాస్వామిక ప్రక్రియ రాజకీయ ప్రక్రియతోని రకరకాలను కలుపుకోవాలి. ఊరికే గోరటెక్కన మాట్లాడిన ఎమోషన్ కాదు. పాలక పక్షాలలో విప్లవానికి కూడా, చైనా విప్లవానికి కూడా షాంఘై చెక్ను ఐక్య సంఘటనలు ఉంటాయి. నేపాల్లో ప్రచండ ముఖ్యమంత్రి ఐక్య సంఘటనలు ఉంటాయి. ఊరికే వాడు ఉచిత నాయకుడు వచ్చినట్టే వాడు ఐక్య సంఘటన, ఏ ఐక్య సంఘటన లేదు, ఎవరితో మనమే చేస్తామంటే ఎట్టుకెళ్ళేది. ఆ ప్రక్రియ నెరిగి అటు మార్క్సిజాన్ని, గాంధేయవాదాన్ని, రాజకీయ తత్వశాస్త్రాన్ని చదువుకొని లోతైన మీరనే పద్యాలు అటజని కాంచె అంబర అటజని కాంచె ఇది అటజని కాంచె భూమిశ్రుడు అంబర చుంబి శిరస్సర్జరి పటల ముహురు మూనట తభంగ తరంగ మృదంగ నిస్వర సుటరాను రూప పరిపూర్ణ కలాపి జాలమును కట తిరత్కరేడు కరకంపిత సాలం అట్లక్కడి నుంచి శీతశైలం, ఆ శీతశైలం అక్కడ హిమాలయ పర్వతానికి మన ఊళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి ఉన్న ఉద్యమం నీళ్ళు వచ్చినాయి, చెల్లు నిన్నాయి, చేపలు వచ్చినాయి, బతుకులు వచ్చినాయి. అప్పుడు బాబు అంటోడు ఒక 10 పాటలు రాసిన అతని, వీరాది వీరుడు అతడు విజయానికి బావుట అతడు. ఒక్కటి కాదు, నేను అసలు ఎన్నో పేరు ఉండదు కానీ అసలు ఈయన చూస్తాను ఎట్లా రాసిన పాట నేను ఉట్టే రాయమంటే ఆయన వీరాది వీరుడు అతడు విజయానికి బావిట అతడు ఆవేశం విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు జనహిత రాసిన అతడే లేకుంటే తెలంగాణ ఎట్టుంటుండే ఆ సాగరు వెంకటరాజు. నేను వరుసగా అక్కడి నుంచి రాయడానికి కారణం ఏంటంటే జగదీష్ అన్నైతే ఒక 20 పాటలు 30 పాటలు రాయించిన అది రిస్కార్డ్ చేసిన బయటికి రాలేదు ఎందుకో అది నా చేసిండ్రు. అది అన్న సూర్యాపేట మారిన తర్వాత ఆ సూర్యాపేట తొలితే ఎట్లుండేది, ఎట్లా వస్తుండేది, ఎట్లా దాడి ఉండేది భయపెట్టి నాకు ఆ ఊరు బాగా తెలుసు. ఎందుకంటే మళ్ళీ స్వరాజ్యం గారు 84 బిఎన్ ఎలక్షన్కి తిరుగుతున్నారు. అందులో దోస్తులు కూడా బాగా ఈ వాడి వీడంతా ఆ ఊరు ఎట్లా మారింది, ఆ కట్ట ఎట్లున్నది, రకరకాలుగా కాకి బస్తాయి. మంచినీళ్ళు మూసి వాటర్ తాగేది, కళ్ళాత కూడా కళ్ళు దరిద్రం వాంతికి అవుతాడు. అటువంటి ఊరును మార్చి మంచినీళ్ళు వచ్చినాయి. అది ఏది కట్ట మీద శ్మశానం, రాజమండ్రిలో ఎక్కడో సన్నిధానం ఉంటుంది శ్మశానం అట్లాంటివి చేసి ఒక్కొక్క ఊర్లో సూర్యాపేట కాదు సిద్దిపేట అయితే ఇప్పుడు ప్రతి ఊరు సిరిసిల్ల ఇన్ని మారినాక ఏమైందంటే ఏం రాజకీయాలు నాకు తెలియదు కానీ లోపల మనకే ఓనుకొని పోటీతోని కొంచెం పోయినాయి. అది ఏం కాదు. మళ్ళా ఇది మనకు పెద్ద గుణపాఠం. పడిపోవడం అనేది చాలా వరం, గుర్తుపెట్టుకోండి. ఓటమి కాదు మనకి, ఇది కంపల్సరీ గొప్ప ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఉద్యమాలు చేసిన పడింది. మేమంతా ఏదైతే కవిత్వంలో, సాహిత్యంలో, ఊహల్లో ఉంటామో దాన్ని ఆచరణాత్మకం చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, దానికి నాయకత్వం వస్తున్న కేసీఆర్ అన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు, ఇప్పుడు మా సాహిత్య రంగానికి పెద్ద అయిన మన గౌరీశంకర్, అది అన్న జగదీష్ అన్న, మా నిరంజన్ అన్న, అందరూ మీరు పనిచేయండి. భరతన్న ఎక్కడ కనపడతలేడు, మేము వెంట ఉంటాం. ఈ పుస్తకాలు సారు పెడుతూ ఎన్ని రాసినా తక్కువనే. అన్నమాచార్య 30,000 సంకీర్తనలు రాసింది కదా వెంకటేశ్వర. తెలంగాణ మీరన్నా అనకున్నా రేపు వీళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంతకం ఉంటుంది. ఎందుకంటే మేమేసేది భూమి మా ఊరు భూములు గౌరారం భూములు అంటే మా ఊళ్ళో ఫేమస్ భూములు. ఆ దినంలోనే ఇప్పుడు భూమి వచ్చింది గీమ్ వచ్చింది కాదు. మా ఊళ్ళో భూమి దొరకాలంటే వరద వెంకట తెలకపల్లి వెళ్ళే రిపోర్టర్ ఉండే తమ్ముడు అడిగి ఇంతుండే భూమి గౌరవం దొరకాలంటే కష్టం అప్పుడు ఆ దినంలో. అటువంటి భూములు అట్లా పంట అంతా ఈ జడ్చల్ల మార్కెట్లో మా ఊరి పల్లె అంటే ఫేమస్. ఎవడు అర్ధెకర సాగుండేది, నీళ్ళు ఉంటాయి కానీ ఎండిపోయి కరువై ఘోరాతి ఘోరంగా ఉండే. అలాంటిది ఇప్పుడు మళ్ళా నీళ్ళు వస్తే గౌరవం లేవనంటే ఇప్పుడు కాదు, మన మొత్తం ఇండ్లు ఏం వస్తున్నాయి, ఏం చేయాలి ఎక్కడ నీళ్ళు ఎండిపోయిన భూములకు ఇండ్లు లేకం వచ్చినంత నీళ్ళు వచ్చినాయి, ఊహించనంత నీళ్ళు. అట్లా నీళ్లు గొర్రెల పథకం ఎవరికి తక్కువైంది. గొర్రెలు గొర్రెలిచ్చులు, చేపలు బైకు బాగా నాకు అనిపిస్తుంది. బాగా తీసుకున్నాక మందికి ఇప్పుడు ఎందుకంటే కొంచెం తక్కువ ఇస్తే మంచిగా ఇప్పుడు అంటారు ఇప్పుడు ఎండుతుంది కదా అబ్బాయి బాగుంది. అరే బైకు అది ఇది
కలకల నేను ఊరికొతే ఎవ్వరు చూడు నమ్ముతున్నాము పని అంటే ఎట్లా చెప్తామంటే అమ్మో వీళ్ళేదో టీఆర్ఎస్ లేకున్నా ఈ ఎమ్మెల్సీ లేకున్నా నేను ఉన్నది ఉన్నట్లే మాట్లాడతా వీళ్ళు అది జరిగింది చరిత్రను చూడండి మీరు చూస్తే మీరు కూడా వేయండి మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటాం అది చేయకుండా ఉన్నదాన్ని పాడు చేస్తాం కొట్లాడతాం భయపెడతాం ఈ భయాలు గీయాలన్నీ చాలా అల్పమైన విషయాలు మానవ సమాజంలో ప్రజలను చరిత్రను ఉద్యమాన్ని ఉద్యమ వారసత్వాన్ని గొప్ప మేధావి సారు చదువుకు ఆయన కూర్చుని దేశపతి గారు టీరీ పడక నేను లేకుంటే నేనేమో దంచం అంటే మళ్ళీ చరివిత చరణం అయితే కానీ సార్ చదువుకున్నాడు చాలా స్పష్టత ఉంటుంది సార్కు ఊరికి ఎందుకంటే బాలకృష్ణ నాకు పిల్లాడు మా బాలమల్లేశ్వర చెప్తారు గాదరి బాలమల్లేశ్వర సార్ చెప్పినప్పుడు అట్టర్లు ఏడ్చినాం మేము అంటే ఆయన చిన్న చిన్న ఉద్యమ తెలంగాణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఈ జేబులు ఎన్ని ఉంటే అన్ని పైసలు అందరికి ఇస్తుంటే మళ్ళీ తర్వాత లేకు ఇవాళ ఉన్నాయంటే తర్వాత ఎవరు పెళ్ళి ఆగిందట ఒక దగ్గర అంటే చరిత్రలో ఎందుకు రికార్డు అంటే కేసీఆర్ గారిది పెళ్ళి ఆగింది వచ్చి ఒక ఎమ్మెల్యేతో ఎవరైనా కలుస్తారా ఎమ్మెల్యేలు అంటే కలుస్తారు కానీ నా పెళ్ళి అయిపోయింది ఇట్లా అంటే ఏం కావాలంటే సైకిల్ అరే పోరా పోయి సైకిల్ తీసుకొచ్చి ఆ దినంలో అప్పుడప్పుడు సైకిల్ తెప్పించి పెళ్లి లగ్నంలో పెళ్ళి అయింది అక్షతలు అయిపోయినాయి దళిత జ్యోతి పథకాలు అంటే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు తాను ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ రోజే సిద్దిపేట లాంటి ప్రాంతంలో ఒక ప్రత్యామ్నాయ విధానం ఎట్లా చూపించవచ్చు ఛత్తీస్గఢ్లో శంకర్ వియోగి ఉద్యమం ద్వారా చేసినాడు ప్రజలతో 24 గంటలు అనేక రకాల మనస్తత్వం వాళ్ళు దళితులు దోతోవా కులాల పిచ్చి దేశం వల్ల వాళ్ళ దోతోవా వీళ్ళ దోతోవా రేపు అందరినీ కలిపి మళ్ళా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరన్నా చూడండి సారున్న పాలనలో మొత్తం మీరు పోయి సిద్దిపేట ప్రాంత కాలపు పెద్ద మనుషులను ఇంటర్వ్యూ చేయని చెప్తారు వాళ్ళని చేసినప్పుడు చెప్తారు ఒక ముచ్చట ఒక ఎంతంటే ఒక నవల అద్భుతంగా మనకు ఒక నవల దొరికితే నవలలో జీవితాన్ని అల్లం రాజయ్య గారి కథలు ఎట్టుంటాయో శ్రీధర్ దేశం వాళ్ళ అడవి కథలు ఆ గ్రామాలలో ఉన్న అభివృద్ధిని మనకు వాళ్ళు ముచ్చటగా చెప్తారు ఆ ప్రాంతంలో నీవు మా ఊరు కూడా పుట్టేవాళ్ళని చెప్పి రాసినప్పుడు చూసినట్ట ఈ చెప్పే పద్ధతి ఏదైతుందో అది సాధించడానికి ఆయనకి ఎంత లోకజ్ఞానం విపరీతమైన లోకజ్ఞానం సార్కు ఎంత మేధావు అంత జనం ఎంత పుస్తకాలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా రాజకీయ తాత్విక ఆర్థిక విషయాల పట్ల ఎంత స్పష్టత ఉంటుందో ప్రజా జీవితంలోని మామూలు ప్రజలతోని వాడ నుంచి బల్లకట్టు వీధి కట్టు నుంచి మనుషులతోని అంత సజీవమైన సంబంధాలు ఉండటం వల్ల మానవ మనస్తత్వాన్ని ఎరిగి ఉద్యమాలను విధానాలను నడిపి ఇంతమందిని గుండుసూదులు మనుషులు మేము కౌలమే ఉండవు దేశపతి ఒకటి నాదొకటి రసం మేము ఒక దాంట్లో పెడితే గుండుసూదు లేక పెట్టుకోతాం మమ్మల్ని అందరినీ కలిపి బాగా నీవు కలిపి నీది మనది తెలియదు వేరు మన కాడికి వచ్చి వేరు అట్లా నీవు కదా నీ కలపకపోతే నీ సారున్నందుకు నీ కలిపినావు నేను మర్చిపోతావు మేము జీవితం ఎవరికి నీవు కూడా ఆన్ చేయాలి చిన్న కోరికల్ని మనంతా బట్టపేగులు బతుకు మనదే ఉంది అట్లా అందరినీ కలిపి ఉద్యమంలోకి తేవడం వల్ల ఇప్పుడు మనం ప్రతిదీ రికార్డు కావాలి పుస్తకాల వల్ల ఈ పుస్తకాలు అనేటివి ఆయా తెలంగాణ అనేది ముమ్మాటికి ఒక ప్రపంచంలో ఫ్రాన్స్ పారిస్ కమ్యూన్ లాగానో ఒక ఫ్రెంచ్ విప్లవం లాగానో ఇది దేనికంటే తక్కువ కాదు ఆ సాధించిన సారు చరిత్ర ఉంటుంది సారు ఆధ్వర్యంలో మళ్ళీ జరుగుతుంది మేము మంచి చెడు వచ్చినాం ఇక మళ్ళా వచ్చిన లోపల 20 ఉన్నా ఇంకేదన్నా జీవితం అంతా సారుతూనే ఉంటాం థ్యాంక్ యూ